మాత్రమే అవలంబించాలి. ప్రకారంగానే వెళ్ళాలి. జియో ప్రకారంగానే వెళ్ళాలి. దయచేసి గవర్నమెంట్ మాకు సహకరించాలి. జియో ప్రకారంగానే వెళ్ళాలి. జియో ప్రకారంగానే వెళ్ళాలి. అప్పుడు వెళ్ళాలి. వెళ్ళాలి. జియో ప్రకారం వెళ్ళాలి. ప్లాన్ వద్దు. ప్లాన్ వద్దు. ప్లాన్ ప్రకారం వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈడీ గారు మొన్న రావడం జరిగింది. వచ్చి ఏమంటున్నారంటే దీన్ని ఓన్లీ రోడ్ పైన నేను బేస్ చేసుకొని అటు హాఫ్ ఇటు హాఫ్ తీస్తా అన్నారు. మిగతా వాటి గురించి ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే ఈ రోజు వచ్చి ఏమంటున్నారంటే రోడ్డు నుండి సెంట్రల్ తీసుకున్నప్పుడు మొత్తం భూములు కూడా అన్ని సెంట్రల్ నుంచి తీసుకొని వెళ్తామని చెప్పడం జరిగింది. సో అయితే 3A ప్లాన్ని వీళ్ళు మాత్రం ఎలా మార్చగలుగుతారు అనేది మరి సో దానివల్ల మాకున్న జీవనాధారం ఉన్న ఎకరం పొలం 2 ఎకరాల పొలాలు మొత్తం ఆ రోడ్కే పోవడం జరుగుతుంది. సో దానివల్ల మేము నష్టపోతాం. ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నా పేరు చింతకుంట్ల సరిత, తిప్పన్నపేట. మేము ఆల్రెడీ 3A అలైన్మెంట్ ఫస్ట్ వచ్చిన అలైన్ ప్రకారం మేము అగ్రి అయినాం. అలానే మేము ప్రాసెస్లో ఆల్రెడీ ప్రాసెస్ని మళ్ళీ అలైన్మెంట్ చేంజ్ చేసుకుంటూ ఫస్ట్ అలైన్మెంట్ అని సెకండ్ అలైన్మెంట్ అని చేంజెస్ చేస్తున్నారు. ఆల్ విలేజెస్లో సేమ్ ప్రాసెస్ నడుస్తున్నది కదా, మరి ఈ విలేజెస్కి వచ్చేసరికి ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఎంతో అగ్రికల్చర్ ల్యాండ్ యాక్చువల్గా డిపెండింగ్ మొత్తం దానిపైననే ఉంది. అలాంటి ఆ ల్యాండ్ ప్రకారం వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయో కానీ మధ్యలో ఉన్నటువంటి మిడిల్ ఫ్యామిలీస్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్లీజ్ అలాకుండా ఎలా అయితే ఫస్ట్ అలైన్మెంట్ 3A ప్రకాశిందో దాంతోనే పోయే విధంగా చేయండి. మేమందరం దానికి అవుతున్నాం. మధ్యలో ఎలా జర్స్ వచ్చినా ఏం వచ్చినా ఈ సెకండ్ కానీ థర్డ్ అలైన్మెంట్ మాత్రం ప్రాసెస్లోకి తీసుకోకండి. మేము ఆ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు కానీ ఎవరికైనా స్మాల్ రిక్వెస్ట్ ఇది. థ్యాంక్ యూ. నా పేరు రాజేందర్. మేము తిప్పన్నపేట గ్రామస్తులం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 3A ప్లాన్ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేసింది. సో చేసినట్టు దాన్ని అవలంబించట్లేదు, అంటే ఇంప్లిమెంటేషన్ లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే అంతటా 3A అనేది సేమ్ ప్లాన్ తోటి వచ్చినప్పుడు ఇక్కడ తిప్పన్నపేట కాడికి వచ్చేసరికి కొందరు రైతులు పీడీ పైన ఒత్తిడి తీసుకొచ్చి పీడీ గారు ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఏం చేసిండంటే మొన్న రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ పీడీ గారు రావడం జరిగింది. వచ్చి దీని గురించి ఒక ఓన్లీ మెయిన్ రోడ్ని బేస్ చేసుకొని సెంటర్ నుండి అటు ఇటు హాఫ్ ఆఫ్ చేసి పెడతామని చెప్పారు. బట్ వేరేస్ కిందికి వచ్చేసరికి భూములకు వచ్చేసరికి దానిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇవాళ వచ్చి పీడీ గారు ఏమంటున్నారంటే మొత్తం అక్కడ సెంటర్ పాయింట్ తీసుకున్నప్పుడు టోటల్గా ఈ 63 సర్వే నెంబర్ 61, 60 ఇవన్నీ
అవన్నీ కూడా సెంటర్ పాయింట్ తీసుకొని బేస్ చేసుకొని వెళ్ళాలి, అలాగే చేస్తామని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే 3A ప్లాన్ అనేది ఒక తిప్పన్నపేట గ్రామంలోనే మాత్రమే ఎందుకు చేంజ్ చేస్తున్నారు, అంతటా కరెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది, ఎవరిది తప్పు, ఎవరు బాధ్యులు దీనిపైన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. సో దీనివల్ల మాకు ఉన్న ఎకరం భూమి కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, సో ఆ భూమి మొత్తం కోల్పోవడం జరుగుతుంది. మాకు ఎలాంటి జీవనాధారం అనేది ఉండదు.